ఇటువంటి సినిమాని విజయభాస్కర్ గారు తీస్తారు. ఎందుకంటే ఆయన సినిమా అంటే ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా. సినిమాలో ఏం నచ్చింది? అన్నీ నచ్చినాయి. ఒక హీరోయిజం కానీ, ఒక హీరోయిన్ కానీ అని ఇది కాకుండా చాలా బాగా తీశారు. ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా తీశారు. ఇవాళ ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాలని చాలా ఇబ్బంది పడుతున్నారు, కానీ ఈ సినిమా ఒక ఫ్యామిలీతో చక్కగా చూడగల సినిమా. హీరోయిన్ కానీ హీరో కానీ చాలా ఈజీగా చేశారు. చాలా రోజుల తర్వాత విజయభాస్కర్ గారు మళ్ళీ చక్కగా చేశారు. తర్వాత ఏంటంటే ఎక్కడ అసభ్యత కానీ ఇవి లేకుండా హాయిగా చూసేసారు. మంచి క్లైమాక్స్ మళ్ళీ నువ్వే సినిమా తర్వాత మంచి ఫీల్ గుడ్ లవ్ రొమాంటిక్ చాలా ఎక్సలెంట్ ఉందండి. నువ్వే కావాలి, స్వయం మల్లేశ్వరి ఇతర లవ్ స్టోరీ, మళ్ళీ కొత్త తరహాలో లవ్ స్టోరీ మళ్ళీ ఈసారి తీయడం విజయభాస్కర్ గారికి సాధ్యమని నాకు అనిపిస్తుంది. కానీ కొత్తగా కొత్త వాళ్ళకి తీసానంటే అద్భుతం వచ్చింది. సినిమాలో హీరో హీరోయిన్స్ మధ్య లవ్ కెమిస్ట్రీ రొమాంటిక్ ఎలా ఉంది? చిన్న హట్ చేసే విషయంలో చిన్న పదానికి కూడా ఒక అద్భుతంగా దాన్ని ఎక్సలెంట్ అద్భుతంగా వచ్చింది. సినిమాలో సాంగ్స్ ఎలా ఉన్నాయి? ఆసమ్ థ్యాంక్ యూ. సూపర్, ఫుల్ కామెడీ, విజయభాస్కర్ కామెడీ. సార్ సినిమా ఎలా ఉంది? చాలా బాగుంది. కామెడీ ఫన్ బాగా ఫిల్మ్ సూపర్. సెకండ్ హాఫ్ అంతా కామెడీ. రవి శివతేజ గారి కామెడీ ఎలా ఉంది? బాగుంది. లవ్ స్టోరీ. వాట్ అబౌట్ లవ్ స్టోరీస్ చాలా సినిమా ఎలా ఉంది? సో సినిమాలో ఏం నచ్చింది మీకు? సో మంచి అందరూ కుటుంబంతో వెళ్ళి చూసే సినిమా అంటారా? విజయభాస్కర్ గారికి బ్లాక్ బస్టర్ మూవీ అంటారా? హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? ఎలా ఉంది సినిమా? మీతో వెబ్ సిరీస్ లో పనిచేసిన రవి శివతేజ గారి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? చాలా చాలా బాగుంది. హీరో పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఓకే, అంటే హీరో హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంది? అంతా బాగుంది. ఫ్యామిలీతో హ్యాపీగా వెళ్ళి చూడాలి. సో విజయభాస్కర్ గారు బ్లాక్ బస్టర్ డెఫినెట్ గా అతను రైమింగ్ కానీ అతను క్రాస్ గా చాలా చాలా బాగుంది. మ్యామ్, హౌ ఇస్ ఇట్ మూవీ? చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ వచ్చినట్టుంది. ఇది విజయభాస్కర్ గారి క్రాఫ్ట్ అంటే 100% బిలీవ్ చేసినట్టుంది. చాలా రోజుల తర్వాత మమ్మల్ని ఆ ఫీల్డ్లోకి తీసుకెళ్లారు. ఈ రోజుల్లో వచ్చే ఈ వైలెన్స్ అదంతా చూసి మాకు నిజంగా బోర్ పట్టేసింది. చాలా రిలీఫ్గా ఉంది. విజయభాస్కర్ గారు ప్రతి సీన్లో కూడా ఆయన చాలా కేర్ తీసుకున్నట్టు కనిపించింది. మళ్ళీ మమ్మల్ని ఆ రోజుల్లో తీసుకెళ్లారు. అండ్ క్యారెక్టర్కి సరైన యాక్టర్స్ని పెంచుకోవడం 100% ఇట్స్ ఎ గ్రేట్ రిలీఫ్ అండ్ ఫీల్ గుడ్. మూవీ ఇస్ వెరీ నైస్. ఎలా అంటే చాలా ఫ్యామిలీ ఎంటర్టైనింగ్గా ఉంది. యాక్టర్స్ కూడా ఇక్కడ కొత్తగా చేస్తున్నారు అని అనిపిస్తుంది. వెరీ న్యాచురల్. వాట్ అబౌట్ హీరో హీరోయిన్స్ లవ్ అండ్ ట్రాక్ రొమాన్స్? అది ఈ జనరేషన్లో అసలు ఒక లవ్కి ఒక అర్థం లేకుండా అనిపించింది. కానీ ఈ మూవీలో మాత్రం ఎంత పర్ఫెక్ట్గా తీశారంటే యాక్చువల్గా అంటే ట్రూ లవ్ని చూపించారు. సో మెనీ ఇయర్స్ విజయభాస్కర్ గారు కమ్బ్యాక్ మూవీ అంటారా? బిగ్ బ్యాంక్ వచ్చేసారు ఆయన. సో ఈ మూవీ మొత్తం విజయభాస్కర్ గారు వాళ్ళ డాక్టర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉండి మొత్తం కాస్ట్యూమ్ డిజైనింగ్ విషయంలో కావచ్చు, సో క్యారెక్టర్ విషయంలో కానీ చాలా కెరియర్ చాలా కంబ్యాక్ వచ్చే విధంగా వాళ్ళ డాడీకి చేశారంటున్నారు. సో లోపల ఫీల్ ఎలా ఉంది అంటే ఆడియన్స్ అందరూ లైక్ ఫుల్ ప్యాక్డ్గా మొత్తం త్రూ అవుట్ ద మూవీ ఎంజాయ్ చేస్తాం మేము యాక్చువల్గా. సో చాలా న్యాచురల్గా ఫైనల్గా సినిమా మీకు ఏం నచ్చిందంటే? ఇట్స్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అందరూ చూడాలి. ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్.
చాలా ఎమోషనల్ ప్లే సినిమా చాలా సినిమా ఎలా అనిపించింది సార్? సినిమా చాలా అద్భుతంగా నచ్చాడు. కావ్యాన్ని కావ్య ఫ్యామిలీ డ్రామా ఆర్టిస్ట్ హీరోయిన్లు గొప్పవాళ్ళైనా చాలా అద్భుతంగా ఫ్యామిలీ డ్రామా రిపీట్ ఆడియన్స్ కొన్ని సంవత్సరాల్లో మళ్ళీ ఈ సంవత్సరంలో ఒక ఫ్యామిలీ డ్రామా మూవీ అంటే ఉషాపురణి అని చెప్పే విధంగా ఉంది. దాన్ని ఇంకో సినిమాతో పోల్చాలి అంటే మరో నువ్వే కావాలవుతుంది సినిమా. డెఫినెట్గా హీరోయిన్లు ఎలా సక్సెస్ నిజంగా కొత్తదనం లేకుండా అద్భుతంగా చేశారు. ఇక వాళ్ళ నటనకి వాళ్ళ యొక్క మేకింగ్కి తన నిజంగా ఇప్పుడు చాలా బాగా అద్భుతంగా మంచి కాదు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ గాడ్ బ్లెస్ దెమ్. ఎక్స్పెక్ట్ హ్యూజ్ సక్సెస్. చాలా బాగా చేశారు. బెస్ట్ ఆఫ్ లక్. ఇంకా చూడాలి. హోప్ఫుల్లీ అందరికీ మంచి సో ఆడియన్స్ చాలా మంది మిమ్మల్ని స్వీట్ క్రష్ అని అంటున్నారు. సో వాట్ అబౌట్ ఫీల్? సో చాలా మంది అంటున్నారు యూత్ అంటే మీ ఆన్ స్క్రీన్ లిప్స్ కావచ్చు, సో మీ పర్ఫార్మెన్స్ న్యాచురల్గా అంటే తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ మిస్ అవుతున్నారు. సో క్లైమాక్స్ సీన్లో పెళ్లి సీన్లో మీరు ఉన్నటువంటి లంగావని కావచ్చు మాట్లాడుతున్నారు. సో ఫైనల్గా ఈ సినిమా గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్? రెస్పాన్స్ ఒక మంచి మూవీ చూసామని ఫీల్తో బయటకు వస్తారు. సో తప్పకుండా చూడండి ఉషాపర్ణ్యం థియేటర్స్. ఉషాపర్ణ్యం మూవీ కూడా చాలా బాగుంది. మూవీ అయితే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అందరూ తప్పకుండా థియేటర్లో చూడండి. మేడం గారు చాలా బ్యాక్ చేశారు మూవీలో. ఫస్ట్ టైం చాలా బ్యాక్ చేశారు. మూవీ అయితే చాలా బాగుంది. డైరెక్టర్ గారు చాలా బాగా డైరెక్షన్ చేశారు. సాంగ్స్ అయినా ఎమోషన్ అయినా చాలా బాగుంది. అందరు తప్పకుండా వచ్చి మూవీకి కంపల్సరీగా ఫ్యామిలీతో రండి. చాలా చాలా బాగుంది. ఫైట్స్ కానీ ఎమోషనల్ కానీ సాంగ్స్ కానీ చాలా బాగుంది మూవీలో. సో కొత్త వాళ్ళే చూసి వాళ్ళు విని నాకు చెప్తుంటే నాకు హ్యాపీగా ఉంది. నిజంగా చేసిన వాళ్ళకి ఒక్కరు లవ్ మెలోడీస్ అంటే ఎంత కష్టంలో ఉన్నా కూడా సాంగ్స్ విని ఈ సినిమా లవ్ సాంగ్స్ చాలా బాగుంది. లవ్ ఇస్ బ్యూటిఫుల్ అంటారు. కానీ ఫైనల్గా లవ్ ఈజ్ ఆల్వేస్ సాక్రిఫైస్ లాగా ప్రతి లవ్ స్టోరీలో కనిపిస్తుంది. సో ఇంకా ఒకటే ఇద్దరు లవ్ ట్రాక్ మీద మ్యూజిక్ చేయడం కష్టం అనిపించింది కదా జనరల్గా రొటీన్ అయినా. మ్యూజిక్ చాలా డిఫరెంట్గా ఉంది కదా. అంటే విజయ్ భాస్కర్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది జర్నీ అనేది. చాలా మంది విజయ్ భాస్కర్ సార్తో వర్క్ చేయడం చాలా కంఫర్టబుల్ ఉంటుంది అంటారు. ఎందుకంటే బడ్జెట్ లిమిటేషన్స్ ఉండవల్ల ఫ్రీడమ్ ఉంటుంది. వర్క్ వర్క్షిప్ లాగా ఆర్టిస్ట్లకు వదిలేస్తారు. మెయిన్ తనకున్న క్లారిటీ, తన టేస్ట్, తన సెన్సిబిలిటీస్, సో దానివల్ల వచ్చే I think it's a complete entertainer. There was like drama, there is action, there is comedy, there's romance, there's everything that you might look for. What do you like this movie, Ushapari? I grew up watching Malleshwari and I felt like the second half was very much like the family entertainer and Malleshwari was giving. So I loved Kamal and Kamal. Like they were amazing. And I think and especially the music. You know, like dancing. Yeah, exactly. Heroine is beauty and Yes, beauty. yes. So performance also is. Yes, and the songs are amazing. I think everyone, this is family entertainment. So finally, Ushapari is love is always beautiful. At the same time, Vijay Bhaskar movies are also beautiful. 100%. Yeah, we had so much So fun. finally, what message give me? Any message? Yeah, మళ్ళీ మీకు మల్లీశ్వరి గారిని చూపించాలంటే I think you should watch. ఫ్యామిలీ అందరం కలిసి చూసే సినిమా చాలా కాలం అయింది. మీ అందరికి ఖచ్చితంగా నచ్చుతుందండి. 6 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు అందరూ ఈ సినిమా చూడొచ్చు. ఈ సినిమాలో ఎలాంటి మనకు మీకు అందరికి తెలుసు, పెద్దోళ్ళు చాలా అందరూ కలిసి సినిమా చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, మనసారా నవ్వుకోవచ్చు, మనసారా బాధపడవచ్చు, మనసారా ఆ ఎమోషన్ కూడా ఫీల్ అవ్వచ్చు. 6 పాటలు 6 అద్భుతాలు కొంటారు. ఖచ్చితంగా నచ్చుతుంది. సినిమా చూడండి, మా అప్లై చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ వాట్ ఉషాపర్ణ్యం అండి.
ఈరోజు థియేటర్లో ఉంది, మీరు ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తాను అసలు. థ్యాంక్ యూ. ఇప్పుడే ఉషాపరి నేను మూవీ చూసాను. మూవీ అయితే అసలు చాలా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. విజయభాస్కర్ గారు ఒకప్పుడు నువ్వు నాకు నచ్చావు, మల్లేశ్వరి ఆ రోజులు గుర్తు చేశారు. హీరోయిన్ యాక్టింగ్ అయితే చాలా సూపర్గా ఉంది. ఒక ఉషాపరిణయం, పెళ్లి చూపులు, మన మల్లేశ్వరి మూవీ ఎంత కామెడీ, ఎంత ఫన్ రైడ్లా ఉంటుందో అంతకంటే బాగా తీశారు. సినిమా అయితే చాలా బాగుంది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఐటమ్ సాంగ్ అయితే చాలా బాగుంది. హీరో కమల్ గారి యాక్టింగ్ కూడా సెకండ్ మూవీ అయినా కానీ ఎంత ఎక్స్పీరియన్స్ పర్సన్ చాలా బాగా చేశారు. హీరోయిన్ కూడా అసలు చాలా బాగుంది. యాక్టింగ్ కానీ ఆమె అందం కానీ చాలా బాగుంది సినిమాకి. అలాగే లాస్ట్ 20 minutes అయితే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్. మదర్ సెంటిమెంట్ కూడా బాగా చూపించారు విజయభాస్కర్ గారికి. మళ్ళీ ఇంకో హిట్ పడింది, బ్లాక్ బాస్టర్ అని అనుకుంటున్నాను. వెరీ హ్యాపీ విత్ ద రెస్పాన్స్ ఫర్ ద మ్యూజిక్. సో విజయభాస్కర్ సార్తో చేయడం అనేది ఏ మ్యూజిక్ డైరెక్టర్గానే డ్రీమ్. సో నాకు ఇవాళ రిలీజ్ డే మార్నింగ్ షో ఇలా వచ్చి చూస్తుంటే అందరు వచ్చి వాళ్ళ జెన్యూన్ అప్రిషియేషన్ ఇస్తున్నారు మ్యూజిక్ కోసం, సినిమా కోసం. ఇట్స్ అన్ ఎమోషనల్ జర్నీ, ఇట్స్ అ లవ్ జర్నీ, ఇట్స్ అ ఫన్ ఎంటర్టైనర్. అందరు వచ్చి ఉషాపరిణయం చూడండి, యూ విల్ డెఫినెట్లీ లవ్. అయ్యా ఇప్పుడు ఉషాపరిణయం అనే సినిమా చూసాను, చాలా బాగుంది, సూపర్గా ఉంది. నిజంగా ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, డాక్టర్ మ్యూజిక్ కానీ, ఆ వారం చాలా పర్ఫెక్ట్గా ఉంది. మంచి ఫీల్ గుడ్, లవ్ గుడ్ సినిమా అనమాట. అలాగే ఎవ్రీ సీన్ కూడా ప్రతి ఒక్కరు ఎంటర్టైన్మెంట్ అయితే ఎంజాయ్ చేస్తారు. అసలు ఫస్ట్ ఆఫ్ మొత్తం ఫుల్ కామెడీ, క్లైమాక్స్ ఇంకో 2 minutes సినిమా అయిపోతుంది. ఫుల్ కామెడీ అయ్యే, ఎమోషన్ కూడా బాగుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్స్ వైజ్ కూడా సూపర్గా ఉంది. అసలు మిస్ కావద్దు. ఉషాపరిణయం మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ. అసలు సూపర్ డైరెక్షన్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాలు మల్లేశ్వరి బ్లాక్ బస్టర్ సినిమాలు ఎన్నో పెట్టారు. నిజంగా సూపర్ మంచి హిట్ మూవీ ఇచ్చారు సార్. నిజంగా కోట్ల విజయభాస్కర్ సార్ అంటే ఇక మనకు చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలు ఎలా ఉంటాయో మీకు తెలుసు. నాకైతే బాగా నచ్చింది కదా, మళ్ళీ చూడాలన్నది. ఇప్పుడే ఉషాపరిణయం సినిమా చూసాము. సినిమా అయితే చక్కగా ఫ్యామిలీ ఎంటర్టైన్ మూవీ అండి, చాలా బాగుంది. అందరు తప్పకుండా ఫ్యామిలీ అయితే చూడాల్సిన మూవీ అండి ఇది. చాలా రోజుల తర్వాత చాలా మంచి మూవీ చూసాను అనుకుంటున్నాను. హీరో యాక్టింగ్, కమల్ గారు యాక్టింగ్ అయితే చాలా బాగుంది. హీరోయిన్ ఫస్ట్ మూవీ అయినా చాలా బ్యాక్ చేసింది. హీరోయిన్ లుక్స్ కానీ, ఆమె ఎక్స్ప్రెషన్ కానీ చాలా బాగున్నాయి. సినిమా అయితే టోటల్గా ఓవరాల్గా చాలా బాగుంది. ఈ ఫైట్స్ కానీ, ఎమోషనల్ కానీ చాలా బాగుంది. ఇందులో పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా ఉన్నారు. శివాజీ గారు, ఆమిని గారు చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ మూవీలో మదర్ సెంటిమెంట్ చాలా బాగుంది. అంతేకాకుండా ఇది ఆలీ క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. ఆలీ కొంచెం సేపు ఉన్నా కూడా చాలా బాగా నవ్వుకున్నాము. సినిమా అయితే చాలా బాగుంది. డైరెక్షన్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ చాలా బాగున్నాయి. తప్పకుండా వచ్చి చూడండి ఈ మూవీ థియేటర్. ఇప్పుడే మూవీ చూసాను ఉషాపరిణయం, చాలా బాగుంది. హీరో యాక్టింగ్, హీరోయిన్ యాక్టింగ్ చాలా బాగుంది. కంప్లీట్ ఫ్యామిలీ మూవీ ఇది. ఈ జనరేషన్లో అలాంటి ఫ్రెండ్షిప్ ఎక్కడ దొరుకుతుంది. అందరూ వచ్చి మూవీని చూడండి, సపోర్ట్ చేయండి. ఉషాపరిణయం మూవీ చూసాను, సూపర్ ఉంది మూవీ. ఫ్యామిలీ చూడాల్సిన మూవీ. హీరో కానీ, హీరోయిన్ కానీ, ఆలీ గారు బాగా నటించారు. మూవీ మాత్రం సూపర్గా ఉంది. ఫ్యామిలీ చూడాల్సిన మూవీ. ఆలీ గారు అయితే 5 నిమిషాలు ఉన్న కామెడీ సీన్ సూపర్ ఉంది. కామెడీ మాత్రం సూపర్ ఉంది. లవ్ స్టోరీ అయితే అసలు చెప్పనే వల్ల మైండ్ బ్లోయింగ్, సూపర్ ఉంది మాత్రం. ఉషాపరిణయం మూవీ చాలా బాగుంది. చాలా సంవత్సరాల తర్వాత విజయభాస్కర్ గారు కంబ్యాక్ మూవీ అని చెప్పొచ్చు. ఇందులో హీరోయిన్స్ యాక్టింగ్ కానీ, కమల్ గారిది, అలాగే ఆకాంక్షది, అదేవిధంగా సెకండ్ హీరో శ్రీనివాస్ పర్ఫార్మెన్స్ కావచ్చు, అదేవిధంగా కమేడియన్ ఆలీ గారి కామెడీ కానీ, వెన్నెల కిషోర్ గారి కామెడీ కానీ, ముఖ్యంగా కాస్ట్యూమ్ డిజైనింగ్ కానీ, లవ్ అండ్ అఫెక్షన్, అలాగే ఫ్యామిలీ మొత్తం కెమిస్ట్రీ, హీరోయిన్స్ చాలా బాగుంది. నిజంగా మ్యూజిక్ చాలా కంబ్యాక్ మూవీ అని చెప్పొచ్చు. బీజిఎం హైలైట్ ఉంది. సో ఒక్కటే ట్యాగ్ లైన్ చెప్పొచ్చు, ఉషాపరిణయం లవ్ ఈజ్ బ్యూటిఫుల్ అని చెప్పారు. ఈ సినిమా ఫీల్ గుడ్ మూవీ. సో ప్రతి ఒక్కరు ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. లవ్ అండ్ రొమాంటిక్, యూత్కి బాగా కనెక్ట్ అవుతుంది. చాలా బాగా మంచి సినిమా, ప్రతి ఒక్కరు చూడండి. మూవీ అయితే చాలా బాగుంది. నాకైతే కామెడీ బాగా నచ్చింది. ఆలీ గారి కామెడీ అయితే చాలా బాగుంది. ఎందుకంటే అది నవ్వుకొని చచ్చిపోయినా మేమైతే. అది అంత కామెడీ బాగా వచ్చింది. అండ్ హీరోయిన్ యాక్షన్ కానీ, యాక్టింగ్ కానీ సూపర్ ఉన్నది. హీరో గారు చాలా బాగా యాక్టింగ్ చేసిన. ఎమోషనల్ అయినా, కామెడీ అయినా మనం చూడాల్సిన మూవీ అంటే ఇదే. ఎందుకంటే దాంట్లో చాలా ఎమోషనల్, కామెడీ అన్నీ ఉన్నాయి. నాకైతే బాగా నచ్చింది. మా ఫ్రెండ్స్తో వచ్చి చాలా ఎంజాయ్ చేసాను నేను. కవితలా మారిందే గడవనే గడవదు సమయము ఏంటో నువ్వు లేక అలజడి అములో
మైకంలో నిలిచినావు నిమిషం. చిలిపి కళ్ళ సైగలలో ఎన్ని మధురిమలో కోన కలమేయదలోని మల్లె ఎదురుగాను ఉంటే కుదురుగా లేనంతే పెదవిపై నీ పేరు కవితలా హాయ్ 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 మనమందరం ఆర్కే సినీప్లెక్స్ ఉషాపర్ణం దగ్గర ఉన్నాం. ఏ కంబ్యాక్ మూవీ విజయభాస్కర్ గారు అండ్ చాలా చాలా బాగుంది. విష్ గుడ్ లక్ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ హీరో గారు ఉన్నారు మన పక్కన, చూస్తే చాక్లెట్ బై వరుణ్ ధవన్ గారిని గుర్తొస్తున్నారు మనకి. నిజంగా పక్కన ఉన్నటువంటి ఆకాంక్ష గారిని కూడా చూస్తే ఇట్స్ వెరీ ప్రిటీ. సార్ సినిమా గురించి మీ ఒపీనియన్ చెప్పండి, ఎలా ఉంది సక్సెస్? అలా కాదు, అంటే ఒక ఆడియన్స్ పల్స్ గా మనం సినిమాకి వస్తారు. సో ఒక మీరు చూసారు ఆన్ స్క్రీన్ మీద, మీ ఒపీనియన్ మీ గురించి చెప్పాలి. అసలుకి వెరీ 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 హ్యాపీ. మీ అందరికీ నచ్చింది, మీ అందరూ ఎంజాయ్ చేయడం చూసి నాకు చాలా హ్యాపీనెస్. సో ఓకే, ఈ సినిమాలో మీకు ఏం నచ్చి విజయభాస్కర్ గారితో సినిమాకి ఒప్పుకున్నారు? అంటే ఆయన కొడుకు పుట్టానంటే అందుకని సినిమా ఒప్పుకోండి. ఓకే మ్యామ్, మీ ఒపీనియన్ చెప్పండి ఆడియన్స్. హౌ ఇస్ ఫీలింగ్ ఆడియన్స్ తో? వెరీ హ్యాపీ అండి, అందరూ బాగుందని చెప్తున్నారు.